తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ. అండ్ రవితేజ గారు మీరు ఇందాక మాట్లాడినట్టు ఒక పెద్ద మాస్ మహారాజా ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి. సో ఆయనతో పాటు జర్నీ చేయాలి. సో ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ? ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే ఈ విషయంలో సార్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే అంత పెద్ద హీరో, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టరు, 2 ఫైట్లు ఉన్నాయి. వాడెవ్వడు చేసేటోడు ఎవ్వడు, ఇంతకు ఆడు ఫేర్ ఉన్నాడా లేదా అని కనుక్కుంటారు కంపల్సరీ. ఖచ్చితంగా ఎవరైనా పెడితే ఇక లేడీ గెటప్ వేసే గాన్ని ఎందుకు పెడితే వాడు చేస్తాడో చెయ్యడో అసలు అది ఊహించలేడు ఎవ్వరు ఒప్పుకోరు అసలు. అలాంటిది సారు ఎట్లా ఒప్పుకున్నాడో నాకేమనిపించిందంటే ఆయన లో ప్రొఫైల్ నుంచి వచ్చిండు కాబట్టి అరే మనలాగే వాళ్ళు కష్టపడుతుంటారు, సరే ఒక అవకాశం ఉండని, వీడి జీవితం బాగుపడుతుండొచ్చు అనుకున్నాడు. ఆ దేవుడు ఏమనుకున్నాడో నిజంగా దేవుడే రవితేజ్ సార్. ఆయన ఆ రోజు ఒకవేళ అసలు డైరెక్టర్ ఒప్పుకున్నా కూడా ఆయన వద్దు, ఎందుకు శివ వద్దు, మంచోని పెట్టు, ఒక ఫేమ్ ఉన్నోని పెట్టు అన్నుంటే ఈరోజు నేను అక్కడ ఉండేటోని. ఎవరేం చేయలేరు అసలు. ఆయన ఒప్పుకోవడము, ఆయన ఫైట్లో కూడా సారు ఫైట్ చేస్తున్నాం కదా, సార్ ఏమనేదంటే ఎంతసేపు ఉన్నా కౌంట్ చూసుకున్నావా, ఓకేనా, నువ్వంతా ఓకే, చూపించారా అని. సార్ చూసుకున్నా సార్, నాకు ప్యాక్ అయిపోయి వణికేది. అంటే నేను కౌంట్ చేసుకునేది. సార్ ఇక్కడ వాడు 1 2 3 4 5 ఓకే ఓకే ఓకే, మళ్ళీ రీటేక్ కావద్దు, సార్కి ఇబ్బంది పెట్టొద్దు. మీకు పైగా యాక్షన్ ఇదే కదా ఫస్ట్ టైం ఫైట్లు చేయడం నేను అసలు. సార్ అన్నాడు ముందు ఎక్స్పీరియన్స్ పర్సన్లా చేసినవరా ఫైట్లు అసలు అని. అది ప్యాడ్లు పెట్టుకోలేదు, దెబ్బలు ఆడికి సార్ అయితే చాలాసార్లు తాకినాయి కదా. సారీ కుమరం సారీ అంటే నేను ఒకటే అన్న, సార్ మీతో చేయడమే అదృష్టం, నేను దాన్ని మీకు నచ్చుతుంది అంటే చాలు. ఇంకా నేను చాలా మంది 42 సినిమాలు చేశాను అంటే తాకినాయి అన్న దెబ్బలు. అంటే చాలా మంది హీరోలు అసలు పట్టించుకో అదే నేను అదే అంటున్నా. సార్ ఏమనంటే ఒకసారి లాస్ట్లో బట్టలు ఇప్పిన తర్వాత కట్టె ఇసిరి కొడతాడు, ఇక్కడ తాకుతుంది. అది దాంట్లో డమ్మీలో పెట్టిన కట్టెలు బయటకు వచ్చి గట్టి గుచ్చుకున్నాయి. వచ్చి అయ్యో సారీ అని గట్లా పెడతారా, పెట్టొద్దు కదా, బాబుకి దెబ్బ తాకిందని. అబ్బా నాకు అనిపించింది ఇంకెవరు అని అయితే మళ్ళీ పోతారు. ఆయన మళ్ళీ ఎంత మంచోడు తెలుసా. నేను బట్టలు ఇప్పి కూర్చున్నా, టేక్ ఓకే అయింది, అది టేక్ అయిపోయిన తర్వాత మా అసిస్టెంట్ నాకు లుంగి కప్పాలి కదా, 2000 మంది ఉన్నారు. అది లేట్ అయినా కూడా తిట్టిండు. ఏందబ్బా వచ్చి కప్పండి, ఆ మనిషిని అట్లా కూర్చోబెడితే ఎట్లా ఎండకు అని. బంగారం నాకు అనిపించింది. అందుకేనేమో నిజంగా చెప్పాను అన్న, ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు. 100 మంది హీరోలకి 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రవితేజ గారిని ఇష్టపడతారు. సార్ని ఇష్టపడని మనిషి ఉండడు. అంటే అందరికీ ఇష్టమైన ఫలానా ఒక్కరికి అని ఉండదు ఆయన. ఆ విషయంలో అసలు ఎక్కడైనా చెప్పేది, చూసుకున్నావా సరైన తాకుతుంది, జాగ్రత్త, ఎక్కువ ఇది చేయకు, తాకుతుంది, దెబ్బలు తాకించుకోకు. నాకు అనిపించేది అమ్మా ఎంత. నేను వేరే హీరోలతో చాలామందితో చేసిన, ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే నీకు నచ్చినట్టు చేసి అనేటోళ్ళు చెప్పకపోయేది. కేర్ అనేది లేదు. అంటే వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. కానీ సారు పక్కన ఏం జరుగుతుంది, అసిస్టెంట్ అన్నీ ప్రతిదీ గమనించి మరీ చూసుకుంటాడు. ఎన్ని రోజులు చేశారు మొత్తం షూటింగ్ మీరు? ఒక 16 రోజులు చేసిన. 16 రోజులు. ఎలా ఉంది ఆ సీలేరు బ్యాక్ డ్రాప్ లో? సీలేరు నేను పోలేదన్న. నా సీన్స్ అన్ని అల్యూమినియం ఫ్యాక్టరీ, బిహెచ్ఎల్ బాచిపల్లిలో జరిగింది. ఇక్కడే జాతర సెట్ వేశారు, ఇక్కడే జరిగింది. అంతా నా కాంబినేషన్ అంతా రవి సార్ తోటే ఉన్నాయి. అవును, రవి సార్ తోటి మా డాడీ తోటి ఒక సీన్ ఉండే, అది ఎడిటింగ్ లో లేదు, పోయింది. మా డాడీకి నాకు కాంబినేషన్ ఉండే. చెప్పండి, ఆ సీన్ ఎడిటింగ్ లో పోయిన సీన్ చెప్పండి. ఎడిటింగ్ లో అంటే సారు రవి సారు అది ఏమో చెప్తాడు కదా, శరణు పలుకుమాను అంటే మా డాడీ వచ్చి నీకు దండం పెడతారా అయ్యా పలుకు అంటే, మా డాడీ వచ్చి నేను శరణ్ చెప్తున్నా నా కొడుకు రాడు అంటే, లే వాడే వచ్చి చెప్పాలంటాడు. మళ్ళా మా డాడీ అడవిలోకి వచ్చి నన్ను బ్రతిమలాడి
రారా అయ్యా ఆయన చంపేటట్టు ఉన్నాడు, జర నీకు దండం పెడతా అంటే, లేదు నాయన నేను వాడిని చంపిన తర్వాతే వస్తా అని నేను చెప్పేది, ఎమోషన్గా ఏడవడం. ఆ ఒక సీను అంటే డ్యూరేషన్ ఎక్కువైనట్టుంది. ఈ సీన్ కూడా చాలా బాగుంది నిజంగా. అదే బాగుండే, అది బాగుండే. మా ఇద్దరు కాంబినేషనే ఉండే, అదొక్క సీనే ఉండే మా ఇద్దరు కాంబినేషన్, అదొక్కటి లేదు. సో 18 ఏళ్ళ కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్, కొమరక్కగా కాదు కొమరంగా నేను ప్రపంచానికి కొమరంగా కూడా నిరూపించుకోవాలని పట్టుబట్టిన ఒక వ్యక్తి సక్సెస్ ఇది. బట్ ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, మీ భార్య గురించి. నువ్వు వెళ్ళు బావా, 3 ఏళ్ళు టైం తీసుకో, నేను చూసుకుంటాను కుటుంబాన్ని, బిడ్డలను నేను చూసుకుంటాను అని చెప్పి వెనక నుంచి పంపించి వెనకుండి మొత్తం తను చూసుకొని 5 సంవత్సరాల పాటు మీ అవసరాలకు కూడా వారే డబ్బులు వేసి కుట్టు మిషన్ కుట్టి, అవునండి, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి, మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. ఫస్ట్గా మధ్యన నేను బ్రహ్మాండ అని ఒక సినిమా చేశా, కొమరక్క గెటప్లో మెయిన్ విలన్గా. ఆ సినిమా చూసి ఏడ్చింది. తర్వాత అమ్మాయి అంత ఈజీగా ఏడవదు. ఈ సినిమా చూసి ఏడ్చింది. నాకు మళ్ళీ చూస్తా బావ, నేను మళ్ళీ చూస్తా, ఎంత బాగుంది బావ సినిమా అంటుంది. అమ్మాయి ఏంటంటే ఇప్పటికీ మిషన్ కుడుతుంది, ఇప్పటికీ కుడుతుంది. వద్దు ఒప్పుకోదు అమ్మాయి. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు లేరు అమ్మాయికి, నేనే ప్రపంచం. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తావా, ఏం చేస్తావు, నిన్ను డిస్టర్బ్ చేయను. నాకు ఈ మిషన్ కుట్టుకొని నా పిల్లలు నేను, ఇదే నా ప్రపంచం. నువ్వు హైదరాబాద్ రా, సినిమాలకు వెళ్దాము, అక్కడిక్కడ తిరుగుదాము, షాపింగ్ చేద్దాం అంటే నాతోటి కాదు. నా ప్రపంచంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా బతకనిస్తే చాలు. బట్ అంటే నేను ఆస్తుల ప్రస్తావన తీయట్లేదు, కానీ 100 కోట్ల ఆస్తి ఉంది, సరే 100 కోట్లు కాకపోతే కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మంచి సినిమా ఛాన్స్లు వస్తున్నాయి, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, రెవెన్యూ ఉంది, లక్షల్లో సంపాదన నెలకి, ఇంత ఉన్నా ఇంకా మిషన్ కొడతారా? అంటే అమ్మాయి ఏమంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అన్న. అమ్మాయి నేను ఎలక్షన్ టైంలో అప్పుడిప్పుడు నువ్వు ఎన్ని లక్షలు తీసుకుపోయి చేతికి ఇచ్చినా నా డబ్బును అంత లెక్క చేయదు, అది నాది కాదు కదా అన్నట్టు ఉంటుంది, వాడుకోదు. అమ్మాయి ఏమంటది అంటే, నా పని నాకు ఉండాలి, మొగుడు ఎంత సంపాదించినా నీ డబ్బు మీద నేను బతికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా, నా పని నా వరకు నేనైనా సంపాదించుకోవాలి, నా పైసలు ఎప్పుడు తీసుకోదన్నా. అమ్మాయికి ఇచ్చినా ఆడ పెట్టుకోపో అంటది. ఎంత అదృష్టవంతులు. పొద్దున 5 గంటలకు లేస్తుంది, 4 గంటలకు లేస్తుంది, 6 గంటల వరకు 2 జాకెట్లు కుడుతుంది, 6 నుంచి 8 వరకు పిల్లల్ని వండడం తినబెట్టడం అంతా పంపిస్తుంది. పంపించిన తర్వాత మళ్ళీ మధ్యలో 2 జాకెట్లు కుడుతుంది. కంపల్సరీ రోజుకు ఒక 800 సంపాదించుకుంటుంది. ఒక 600-700 అయితే కన్ఫర్మ్. తనకు అదే తృప్తి. ఇంకా అమ్మాయి ఎంత చెప్పి నేను, అది నా హ్యాపీనెస్, నా పని నాకు, నీ డబ్బు నీ పేరు నాకు అవసరం లేదు, నువ్వు మంచిగా ఉండు, నేను డిస్టర్బ్ చేయను. ఒక మగాడికి ఇంతకంటే ఏం కావాలి? అంటే చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను నా ఫ్రెండ్ సర్కిల్లో, మొగుడు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఏడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి, వాట్సాప్ ఏంది, నువ్వు అదే వచ్చి ఫోన్ చేసింది, ఈడేవుడు ఫోన్ చేసిండు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఈ టార్చర్ ఎక్కువ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, నా 16 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి, నా పిల్లం ఒక్కరోజు ఫోన్ చేయదు, నేను ఏడంటే అన్నే ఉంటా, నా సినిమాలు నేను 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేయలేవు అని కూడా అడగదు, పిల్లల్ని 3 తనే చూసుకుంటుంది, నాకు ఏ రోజు జ్వరం వచ్చినా ఏదైనా నా వరకు తీసుకురాదు, ఆయన మైండ్తో చేసే పని డిస్టర్బ్ చేయొద్దని. అట్లా అనిపిస్తుంది. అంటే వీళ్ళ పిల్లలు ఎందుకు ఉన్నారు ఇట్లా, ఎందుకు అంత టార్చర్ పెడతారు, ఎందుకు ఇంత పోగానే ఓయ్యా వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్, వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్ అంట. ఊరే నువ్వేం చేస్తున్నావు రా వీడియో కాల్ అంటే, అది అంతేరా అది అంతే అంటే నాకు అనిపిస్తుంది, అమ్మ నేను ఎంత సేఫ్ జోన్లో ఉన్నా, నాకు ఎంత మంచి పిల్లని దొరికింది, నాకు ఆ టార్చర్లు ఏమీ లేవన్నా. నేను చెప్తున్నా కదా, నా పిల్లల బర్త్డేలు కూడా నాకు ఇప్పటికీ మతిలేదు, మొత్తం ఆమె ఆర్గనైజ్ చేసుకుంటారు అంతా. అంటే ఈ రోజు బర్త్డే ఉందా అని కూడా నాకు తెలియదు. అమ్మాయి చెప్తుంది రేపు బర్త్డే ఉంది గుర్తుపెట్టుకో అని. నా పెళ్లి రోజు ఒక 3 సార్లు కొమరకట్టి షూట్ జరుగుతుంది, నైట్ 8 అయింది, నాకు పెళ్లి రోజు అంత తెలియదు. సాయంత్రం 8 గంటలకి బాగా స్నానం చేయన్నది, ఎందుకంటే ఈ నైట్ అన్న గుడిపోతాం, ఈరోజు మన పెళ్లి రోజు అని. ఊరిని అమ్మ మన పెళ్లి రోజా ఈరోజు, మీరు షూట్లో ఉన్నారు, ఊర్లోనే ఇంట్లోనే ఛానల్ షూట్, అట్లా 3 times జరిగింది. అంటే ఆ అమ్మాయి ఏంటంటే, నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం, ఇంకా ఎక్కువ జర స్టైల్ వాడడము, సోకులు వాడడం ఏమి ఉండవు. అట్లాంటి పిల్లలు తక్కువ అన్న దొరకరు. నువ్వు అదృష్టవంతుడు. అదే అందుకే నేను ఇంత సక్సెస్ అయినా అనిపిస్తుంది.
సూపర్.